main core issue is still not had been adjudicated by the tribunal. That is a separate matter, my lords. For this contempt petition, my lords, come to the council. Your way has been disposed of. Yes, my lords. All nothing remains. Dismissed. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్టు కేసు అనేది ఒక కొలిక్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇది చూసుకున్నట్లే ఇది ఈరోజు మనకి హీరింగ్ అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాట్ అనేది మనకి ఎస్టర్డేనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో అదేనండి మనకి కోర్టు కేసు అనేది డిస్మిస్ చేయడం. సో అదేవిధంగా ఈరోజు వచ్చేసి కోర్టులో కూడా మనకి కేసు అనేది డిస్మిస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి మనం చెప్పుకున్నాము. ఎందుకంటే క్యాట్లో మనకి ఇచ్చిన మనకి ఆన్సర్ని బట్టి కోర్టులో మనకి తీర్పు అనేది వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అదే కన్ఫామ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాట్ అనేది మనకి నిన్న డిస్మిస్ చేయడం అయితే జరిగింది కదా. సో ఈసారి ఖచ్చితంగా 10th ఉండాలనుకున్న వారికి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. రైల్వే సంబంధించిన న్యాయవాది క్యాట్లో డిస్మిస్ అయిన దాని గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఇక్కడ కోర్టులో సంబంధించి కొన్ని వాదోపవాదనల తర్వాత ఇక్కడ కూడా డిస్మిస్ చేయడం అయితే జరిగిందనమాట. రైల్వే న్యాయవాది స్టే ఉంది కదా, దాని పరిస్థితి ఏందని క్వశ్చన్ చేయగా సో దాన్ని కూడా లిఫ్ట్ చేశారు, అంటే దాన్ని కూడా తీసివేశారు. సో మొత్తానికైతే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఈరోజు కోర్టులో జరిగిన సంభాషణ అనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 17 ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చెప్పేసి ఒక చాలా డైనమోలో అయితే ఉన్నారు. సో చాలా డౌట్ అయితే ఉంది కదా. సో దానికి సంబంధించి ఇంకా మనకి 3 days ఎగ్జామ్కి ఉంది కాబట్టి ఈ 3 daysలో సిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి అడ్మిట్ కార్డులు ఇచ్చి వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకుని సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కొంత సర్వే పరంగా ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నైట్కి కానీ లేకపోతే రేపు కానీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. అధికారంగా అఫీషియల్గా వచ్చిన అప్డేట్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇన్ని రోజుల నుంచి మనకి కోర్టు కేసు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారని ఆ థాట్లో చాలామంది స్టూడెంట్స్కి అయితే సరిగా చదవలేకపోయారు. సో మైండ్ చాలా డిస్టర్బ్గా ఉందన్నమాట. సో ఈరోజు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి గట్టిగా ప్రయత్నిద్దాం. సో నేను ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఎవ్రీ టైం అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.